దేవుడు మనిషి కన్నీళ్ళకి రంగేందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుడు మనిషి కన్నీళ్ళకి రంగంటించుంటే నా తలగడ మొత్తం ఆ రంగుతో నిండిపోయిండేదేమో. ఎందుకు మమ్మ రోజుల్లో తాగుతూ కూర్చుంటావు? వదిలేసి వెళ్ళిపోయిన తన్నడుగురా, ఎందుకు తాగుతున్నాను? అలా అని రోజు తాగుతూ కూర్చుంటావు కదా. నా ఇష్టం రా, నేను తాగుతా. అసలు ఏమైంది మామ? అర్థం చేసుకోవడంలో తను ఓడిపోయింది, అర్థమయ్యేలా చెప్పడంలో నేను ఓడిపోయాను. ఇంకా నాకు చెప్పే ఓపిక కూడా లేదురా. వదిలేరా. నా కేరింగ్ని కూడా నేను నా కోపంలో చూపిస్తాను. అది ఎందుకురా ఈ మనుషులకు అర్థం కాదు. ఎందుకు మామ తనంటే నీకు అంత ఇష్టం? నా ఆరాధన అయినా నా ఆకర్షణమైన తనతోనే. ఒక నిమిషం మామ, ఇంట్లో కాల్ చేస్తున్నాను. అవును, ఎందుకే నీకు అమ్మాయి ఎలా పరిచయం రా? కింద ఎందుకు కూర్చున్నావు? పైకి రా. పెళ్ళి చేసుకుందామే. నువ్వు చెప్పు. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. మొన్న దాకా అమ్మ కొంగు పట్టుకొని తిరిగా, ఇక నుంచి నీ కొంగు పట్టుకొని తిరగాలనుంది. ప్రపంచానికి నా భార్య అని గట్టిగా చెప్పాలనుంది. నీతో మాట్లాడుతున్న ప్రతిసారి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా తెలుసా. రోజంతా నా కోసం ఎదురు చూశాను. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే గట్టిగా కౌగించుకోవాలనుంది. నీకు అమ్మ నాన్న లేరు అన్నావు. నీకు అమ్మైనా నాన్న అయినా హస్బెండ్ అయినా అని నేను అయిపోయాను.
నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తా. నాన్న ఈరోజు మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఎవరో తెలుసా? అవునా? ఎవర్రా? మాయా, లోపలరా. నమస్తే అంకుల్. నమస్తే. ఎవరు సూర్య? ఫ్రెండా? ఫ్రెండ్ అయితే ఎందుకు స్పెషల్ అని చెప్తాడు. సంథింగ్ స్పెషల్. నాన్న చాలా చాలా ఇష్టం నాకు. అబ్బా, నీ పోలికలే వచ్చాయి వేదవికి. నీకు ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదు అన్న. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని పిలిస్తే అన్నీ మాట్లాడు. నాకు అమ్మ నాన్న లేదు. ఊరుకోమ్మా. అమ్మా నాన్న లేకపోవడం ఏంటి? మేము లేమా? రా కూర్చో. అమ్మా, మాకు కూతురు లేదు. కూతురు కోసం చాలా చాలా దేవుళ్ళకు మొక్క, అయినా మాకు కలగలేదు. బహుశా మాకు అదృష్టం లేదేమో అనిపించింది. ఆ దేవుడు నీ రూపంలో మాకు కూతుర్ని ఇస్తున్నాడు అనుకో, చాలా ఆనందంగా ఉంది. ఊరుకోండి, చిన్నపిల్లోళ్ళ. చూపిస్తాను రా. మనం సూర్య, ఇలా రా. తనని ఎప్పుడు బాధ పెట్టుకో, ఎప్పుడు. సరే అన్న, థ్యాంక్ యూ అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు సూర్య. మీ సంతోషం కోసమే కదా ఇదంతా చేసేది. మేము చెప్పే ప్రతి మాట వెనక ఏదో ఒక సత్యం ఉంటుంది. మేము చూపించే ప్రతి కోపం వెనక ఏదో తెలియని భయం ఉంటుంది. అది నీకు ఇప్పుడు తెలియదు, నువ్వు తండ్రి అయిన తర్వాత నీకు తెలుస్తుంది. అయినా మాకు ఆ భయం అవసరం లేదు. మా సూర్య కోసం మాకు తెలీదా? ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి దింపేసిరా పా. మాయా, వెళ్దామా? ఏరా, ఇప్పుడేగా వచ్చింది, కాసేపు వినేయచ్చు. అయ్యో, పెళ్ళయ్యాక రోజు నీతోనే ఉంటుంది అమ్మా, ఇప్పటికి వదిలే. సర్లే, రేపు త్వరగా తీసుకొచ్చి నేను చాలా విషయాలు రేపు మాట్లాడుకోవాలి. సరే అమ్మా. సరే ఆంటీ, బాయ్ ఆంటీ. ఆంటీ ఏంటమ్మా? అమ్మ అని పిలు. సరేనమ్మా, ఊరుకో. బాయ్ 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 బాయ్. సూర్య, నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ ఏంటి? మన లవ్ లాంగ్ డిస్టెన్స్ లా అయ్యేలా ఉంది. మరి గుడ్ న్యూస్ ఏంటి? నాకు స్కాలర్షిప్ వచ్చింది బెంగళూరులో. ఇంకా ఎన్ని డేస్ ఉంది వెళ్ళడానికి?
2 days. ఇంకా 2 డేస్. సరే పద, ఈ 2 డేస్ మనకు నచ్చినట్టు గడిపేద్దాం. మనలాలం మనం మనలాల కథలాల జరిగేయో జ్ఞాపకం నువ్వెలే నా మదిలో సందేహం మనలాల కథలాయలా జరిగే జ్ఞాపకం మనలాల కథలా ఎలా జరిగే జ్ఞాపకం మనలాల కథలా ఎలా జరిగే జ్ఞాపకం నువ్వు మాయా కదా, నన్ను గుర్తుపెట్టావా? నేను అభినవ్. హే అభినవ్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి? నాకు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చింది, నీకు కూడా వచ్చిందా? హా, అవును. చాలా హ్యాపీగా ఉంది మాయా. నేను ఇలా చూద్దాం. ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాను కాలేజ్ డేస్లో, బట్ నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. హే అదేంటో వదిలే, ఇప్పుడు ఎందుకు? ఇప్పటికి కూడా నేనంటే ఇష్టం లేదా? హే ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, నేమ్ సూర్య. బాయ్ ఫ్రెండా? అవును, రేపు నా బర్త్డే ఉంది. సూర్య ఎక్కడికి వస్తున్నారు, నేను నీకు ఇంట్రడ్యూస్ చేసాను. ఎనీవేస్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కనీసం బయటికి అన్నీ రా నాతో, ఏదైనా సాటిస్ఫాక్షన్ కోసం. ఒక చిన్న ట్రీట్ అయినా ప్లీజ్. అభినవ్, టుమారో సూర్య వస్తున్నాడు. ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. అయ్యో, ఒక 5 మినిట్స్కి ఏంటి? సరే, వెళ్దాంలే. సరే, బాయ్ మాయా. సూర్య,
కలలా కల కని పెంచింది అలలా అలలా వెళ్ళిపోతుంది ధనలా శిలలా ఉంటుంది ముడితే మైలా పడుతుంది ఆపనా వెళ్ళియదేలా ఆపనా మదిలో కఠల మైలిగింది కదిలేలోగా మోగిసింది వడ్డీలో నన్నే పొడిగింది ఏధాలో తనే ఒదిగేసింది అదగనా ధనాని నయమని అదగనా హై పిచ్ పువ్వుల గుందెపై పూయదా ప్రేమ చిన్నుకుల ధనువునే థకని నియవాలా కొంచెం కొంచెం ప్రేమ చూపవా కొంచెం కొంచెం జాలి చూపలేవా అలా ఎలా నీ ప్రేమని మాయా లోనే పడిపోయానే నన్ను మోసం చేసింది అసలు వేరే వాడితో. సూర్య ఏంట్రా ఇది ఇది నువ్వేనా? అరే సూర్య, మాయ ఇంటికి వచ్చిందిరా, జరిగిందంతా చెప్పింది, విషయం అంతా నాకు తెలిసింది. ప్రేమంటే ఏమనుకుంటున్నావురా? గొడవపడి విడిపోవడమా ప్రేమంటే? విడిపోవడానిక ప్రేమించింది? విడిపోవడానిక ఇదంతా చేసింది? అరే సూర్య, లెగ్స్ కూర్చో. నేను చెప్పిన ప్రేమంటే నువ్వు చెప్పే సోదంతా ఒక అమ్మాయి తీరిగ్గా వింటుంది చూడు, అదేరా ప్రేమంటే. ప్రేమంటే ఒక శారీరక సంబంధం కాదురా, ప్రేమంటే ఒక నమ్మకం. గొడవలు రావని నేను చెప్పను, గొడవలు దాటి వెళ్తేనే కదా ప్రేమంటే ఏంటో తెలిసేది. మాకు పెళ్ళకి 35 సంవత్సరాలు. ఎన్నిసార్లు గొడవ పడి ఎన్నిసార్లు క్షమించుకుంటే ఎంత దూరం వచ్చి ఉంటాం? అసలు నీకు తెలుసా అమ్మాయిలు ఎక్కడికి కరిగిపోతారు? అమ్మాయిలు ఎప్పుడు ప్రేమలో మొదట అడుగు వేయలేరని అందరూ అనుకుంటారు, కానీ ప్రేమలో మొదట అడుగు వేసేది వాళ్ళే. ఎక్కడైతే నీ ప్రేమను కోల్పోయావో అక్కడికి వెళ్ళి నీ ప్రేమను వెతుకు.
ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చావు? దా వచ్చి కూర్చో. అసలు నేను ఎప్పుడు వదిలేశాను సూర్య? అంటే ఆ రోజు నన్ను బతికించింది నువ్వా మాయా? మాయా మాయా నన్ను బతికించింది నువ్వా? మాయా నన్ను బతికించింది నువ్వా? నువ్వే తిడతావు, నువ్వే కోపడతావు, నువ్వే వదిలేస్తావు. ఒక్కసారి నా గురించి ఆలోచించావా? ఆలోచించడానికి ఏమవుతుంది? బాగానే ఉన్నావు కదా. బాగానే ఉన్నావా లేదా చూసావా? చూసా కూడా అవసరం కూడా నీకు లేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా ఆబ్సెన్స్ కూడా నిన్ను అఫెక్ట్ చేయనప్పుడు నేనెందుకు చూడాలి? నేనెందుకు నేను ఇబ్బంది పెట్టాలి? వింటున్నా కదా అని ఏమొస్తే మాట్లాడొద్దు. నేను నీకు మోసం చేయాలి అనుకుంటే నేను నీకు ఎందుకు చెప్పాలి సూర్య? ఒక్కసారి నీ ఆలోచించావా? లేదు. ఎందుకంటే నేను నీకు మోసం చేయాలి నువ్వు నమ్మేశావు. ప్రేమ అంటే నమ్మకం సూర్య, నమ్మకం లేకపోవడం కాదు. నీకు ఎప్పుడే అయితే నేను మోసం చేయలేదు అనిపిస్తుందో అప్పుడే నా దగ్గరికి రా సూర్య. నువ్వు నన్ను మోసం చేయలేదని నాకు తెలుసుమాయా, కానీ నేను నిన్ను వేరే వాడితో అలా చూడలేకపోయా. ఇదే అండి ఈ సూర్య మరియు మాయా కథ. చూసారా, చిన్న చిన్న గొడవలు అపార్థాల వల్ల ఒక ప్యూరెస్ట్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారు. ఈ కథలో సూర్యది తప్పు కాదు, అలా అని మాయది కూడా తప్పు కాదు. తప్పంతా వాళ్ళ మధ్య వచ్చే మిస్అండర్స్టాండింగ్. ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోండి, కానీ రిలేషన్షిప్ని కాపాడుకోండి.